మైక్ వెళ్ళింది. సో ప్లీజ్ డైరెక్టర్ నాగరాజు గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. హీరోయిన్ తర్వాత మాట్లాడుతుంది. ఏంది ఫస్ట్ మారమ్మ రాని తమ్ముడు. ఓకే, అందరికీ నమస్కారం. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మన ట్రైలర్ ఫంక్షన్లో చాలామందికి నేను థ్యాంక్స్ చెప్పాలనుకున్నా, కానీ ఈ మారమ్మ సినిమాకి ఇది ఫస్ట్ ప్రమోషనల్ ఈవెంట్. టీజర్ లాంచ్ చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ మాకు గైడ్ చేసింది మా ఎడిటర్ సాయన్న. అన్న ఇట్లా చేద్దాము, ఇట్లా వెళ్దాము అన్నప్పుడు నేను ఒక కట్ తీసుకెళ్ళినప్పుడు మా ప్రశాంత్ విఆర్ గారు మ్యూజిక్ డైరెక్టర్ గారు చూసి, సార్ నాకు మీరు కథ చెప్పినలాగా లేదు సార్, కొంచెం ఆలోచించండి అంటే మళ్ళీ మేము కొన్ని రోజులు వీక్స్ చూసి ఇప్పుడు మీరు చూసింది కట్ చేశాను నేను. నచ్చిందా? ఇదేంటంటే ఆ మారమ్మ అనే మారమ్మ గ్రామదేవత చుట్టూ మైసాపురంలో ఉండే ప్రతి క్యారెక్టరు మనలో ఎవడో ఒకడికి కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు మనం అంటే ఎగ్జాంపుల్ చెప్పడానికి కొన్ని సినిమాలు ఉంటాయి, కానీ ఈ సినిమా వచ్చినాక దీన్ని కూడా చెప్పుకుంటారు. ఎందుకంటే ఈ మైసాపురం అనేది ప్రతి ఊరు అనమాట. మనం ఏదైతే మైసాపురం చుట్టూ జరిగిన స్టోరీ, అరే నీ అవై మనలో కూడా జరిగింది కదా అవై, ఈ క్యారెక్టర్ మన అట్లాంటిదో కానీ అని అనుకునేలాగా ఉంటుంది ఇది. నెక్స్ట్ మన ట్రైలర్లో ఇంకొంచెం బ్రీఫ్గా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఒక చిన్న ఇన్వైట్, మన సదానంద గారు రాలేదు, రజా క్యారెక్టర్ ప్లే చేసినాను. ప్లీజ్ వెల్కమ్ అన్న, స్టేజ్ మీకు రండి ప్లీజ్. నువ్వు లొల్లి చేసినావు సినిమాలో, స్టేజ్ మీదకి రాలే ఎందుకనా? ఈయన ఎవరో ఆపిల్నంట, అందుకే రాలే. ఈయన పెద్ద కథ ఉంటుంది. మన క్యారెక్టర్ చెప్పడానికి వచ్చినప్పుడు ఒకటి ఇంత చేస్తే నేను కిరణ్ అన్న అని ఇద్దరు ఉంటాం మా టీంలో. కిరణ్ అన్న నేను ఈయన రూమ్లో కూర్చొని తీసుకుపోయి సినిమా వేసావా అన్నట్టు చేయించిన నేను ఈ క్యారెక్టర్ని. ఎడవైనావనా అన్న మాట్లాడతాడు. థ్యాంక్ యూ అన్న. నాది అయిపోయింది, అన్న మాట్లాడతాడు. ఇక పెండ తట్ట